హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఓల్డ్ నైటీతో డోర్ మ్యాట్ ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తున్నానండి. ఇలా ఒక నైటీ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. కింద పరుచుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. కింద నుండి పైకి వేసుకోవాలి. వెడల్పుగా ఉంటుంది కదా, దాన్ని మధ్యలోకి ఫోల్డ్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత ఉందో అంత మొత్తం వేసేసుకోండి. వచ్చినంత బాగుంటుంది. ఇలా కట్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసింది తీసేసి కింద మడిచి కుట్టుంటారు కదా, ఆ అంచునంతా కట్ చేసేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు వచ్చేది ఎలాగో వర్షాకాలమే కాబట్టి ఇలాంటి కాటన్ డోర్ మ్యాట్స్ అయితే బాగుంటాయండి. బాగా నీళ్ళు కూడా బాగా పీల్చేస్తాయి. చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఓల్డ్ నైటీలు పడేయకుండా ఇలా ట్రై చేసుకోండి. ఇలా మొత్తం నీట్గా టేప్తో కొలత వేసుకొని సైడ్స్ ఎగస్ట్రాలని కట్ చేసుకొని 4 పక్కల సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి. నాకైతే పొడుగు వచ్చేసి 26 ఇంచులు వచ్చింది, వెడల్పు వచ్చేసి 17 ఇంచులు వచ్చిందండి. ఇలా మొత్తం కట్ చేసేసుకొని మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మధ్యలోకి ఒక క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏది ఉంటే అది అందుబాటులో లోపల పెట్టడానికే కాబట్టి ఏది ఉంటే అది తీసుకోండి. నేనైతే పాత టవల్ని అయితే తీసుకున్నాను. ఇలా సైడ్స్ అంతా కట్ చేసుకున్న తర్వాత టవల్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అది మధ్యలో అయితే పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. పాత ప్యాంట్లున్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇదిగో ఇలాంటి కాటన్ టవలే తీసుకున్నానండి, కొంచెం మెత్తగా ఉంటుందని. ఇలా సైడ్స్ ఇవి కూడా కట్ చేసేసుకోవాలండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే కుట్టేద్దామండి. ఇలా మిషన్ కాడికి పెట్టేసి మొత్తం విడదీసుకోవాలండి. విడదీసుకొని కరెక్ట్గా మధ్యలో అటాచ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న క్లాత్ని అటాచ్ చేసుకొని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. చేసుకొని 3 పక్కల నీట్గా కుట్టయితే వేసుకోవాలి. ఓ పక్క అయితే మనకు ఓపెన్ లేదు కాబట్టి 3 పక్కలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద నెంబర్ పెట్టేసి వేసేసుకోండి. కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చుట్టూరు మనము బార్డర్ లాగా ఇస్తాం కాబట్టి ఫస్ట్ లూజ్ కుట్టయితే వేసేసుకుంటున్నాను పెద్ద నెంబర్ పెట్టేసి. ఇంట్లో ఎవరికి వాళ్ళు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీకు రౌండ్ షేప్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. రౌండ్ డోర్ మ్యాట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కుట్టిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇలా హ్యాండ్స్ దగ్గర క్లాత్ ఉంది కదా, లైట్ కలర్ ఇచ్చారు, అందుకని ఇదే యూజ్ చేసుకుంటానండి, బాగుంటుందని. 2.5 ఇంచుల ప్రకారం నేరుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ అటాచ్ చేసేసుకొని రెడీగా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇలా పొడుగ్గా పీసులన్నీ అటాచ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా, అది తీసుకొని అది కూడా సేమ్ 2.5 ఇంచుల ప్రకారం ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. మార్కింగ్ వేసుకొని 4 పక్కల చూడండి చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకొని స్ట్రైట్గా మళ్ళీ ఇటు తిప్పుకొని డబ్బా షేపుల్లో అన్ని కుట్లు అయితే వేసేసుకోవాలండి నేరుగా. ఫస్ట్ ఇటు నేరైతే చూపిస్తున్నాను చూడండి, తర్వాత అటువైపు తిప్పుకొని అవి కూడా అలాగే వేసుకోవాలి. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇటు సైడ్ వేస్తున్నాను చూడండి. అవి కూడా ఇలా వేస్తే డబ్బా షేప్లో చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది చూడడానికి ఫినిషింగ్. అందుకని నేనైతే 2 పక్కల వేస్తున్నాను. మీకు కావాలంటే ఒక పక్క మాత్రమే వేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిన దాని మీద మనం ఫస్టే రెడీ చేసుకున్నాం కదా, ఇలా లైట్ కలర్ పీస్ని ఇది అటాచ్ చేసుకోవాలి. ఇది నేరుగా అటాచ్ చేసుకొని మళ్ళీ రెండో వైపుకు తిప్పుకొని మీకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుకి అయితే మడి చేసుకోవాలండి. నేనైతే 1 ఇంచు ఉండే వరకు మడతేస్తున్నాను, నీట్గా ఉంటుందని, కనపడుతుందని. ఇలా అన్నీ కుట్టేసుకోవాలి. ఇది కూడా 4 పక్కల కుట్టేసుకున్నామంటే మీకైతే డోర్ మ్యాట్ రెడీ అయిపోతుందండి. రెడీమేడ్ దానికన్నా నేను కుట్టింది నాకైతే చాలా బాగా నచ్చిందండి. 2 మీకు చూపిస్తాను చూడండి, మీకైతే ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే నేను ఇష్టంగా కుట్టుకున్నాను కాబట్టి నాకు ఇదే నచ్చింది. పాత నైటీలు ఉంటే వేస్ట్గా పడేయకుండా ఇలాంటివి చాలా చేసుకోవచ్చండి. ఇదే కాదు, ఇంకా మీకు ముందు వీడియోస్లో ఓల్డ్ నైటీస్తో ఏమేమి చేసుకోవాలన్నీ చూపిస్తాను. అది కూడా నైటీ గట్టిగా ఉండాలండి, చీకిపోయింది అయితే ఉండకూడదు. ఓన్లీ కలర్ పోయి మనం వాడుకోకుండా ఉంటాం చూడండి, అలాంటి వాటిని యూజ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం రెడీ అయిపోయినా చూపిస్తున్నాను, ఎంత బాగుందో కదా. బాగా నీళ్ళు కూడా బాగా పీల్చేస్తాయండి, తుడుచుకోవడానికి బాగుంటుంది, కాళ్ళు మెత్తగా కూడా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్
లైక్ అయితే చేయండి.